ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఇటీవల జ్వరం బారిన పడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పవన్ తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడ్డారు. ఈ కారణంగా తెనాలి పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం పవన్ జ్వరం నుంచి కోలుకుంటున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో తెనాలిలో జరగవలసిన ర్యాలీ సభను రద్దు చేసుకున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం పవన్ కోలుకుంటున్నారని 2 రోజులలో వారాహి విజయభేరి యాత్రలో తిరిగి పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో సభ నిర్వహిస్తారు. 8వ తేదీన ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలో పవన్ పాల్గొంటారు. 9వ తేదీన పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉగాది వేడుకలలో పాల్గొంటారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాలలో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ఖరారు చేయనున్నారు. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాలలో ఈ నెల 2వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటించారు. సుమారు 20 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన పవన్ కళ్యాణ్ మహిళలు, రైతులు, యువతను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎండలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో జనసేనాన్ని అస్వస్థతకు గురైనట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న పవన్ ఎండలో తిరగడంతో మరింత అస్వస్థతకు లోనైనట్లుగా పేర్కొన్నాయి. జ్వరం తీవ్రత పెరగడంతో తెనాలి పర్యటన, ఉత్తరాంధ్ర టూర్ రద్దయింది. తాజాగా పవన్ కోలుకోవడంతో తిరిగి ఎన్నికల ప్రచారంలో ఎప్పుడెప్పుడు పాల్గొంటారోనని జన సైనికులు ఎదురు చూస్తున్నారు. షెడ్యూల్ కూడా విడుదల కావడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.